నేమ్ ఇస్ పి నిస్సి. కీర్తన గ్రంథము 91 అధ్యాయము. మహానదిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న ఆ దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని విల్ల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునైనది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎదురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడను, నీ కుడి పక్కన 10,000 మంది కూలెను, అపాయం నీ వద్దకు రాగు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకి యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసి ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లోనూ ఆయన నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాలనకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగులను వనదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించి ఉన్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను తోడే ఉండేదను. అతడు విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయుషు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ వాక్యం ఇంత పర్యంతం. హ్యాపీ క్రిస్మస్. మొత్తం బైబిలే చదివేసేలాగా ఉన్నాం మొత్తం. హల్లెలూయా.